గురించి పవన్ నిన్న ప్రజాగళం సభ ఎంత భారీ ఎత్తున జరిగిందో మనం చూసాం. ఎందుకంటే నిన్న చూసుకుంటే గనక ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సభకు రావడం కానీ ఇక్కడ ప్రజలు ఉత్తేజపరుస్తూ మాట్లాడడం, ప్రస్తుత పాలన గురించి ఆయన మాట్లాడడం, తరిమి కొట్టడానికి వీళ్ళని సిద్ధమా అంటూ అడగడం, ప్రజల్లో రెస్పాన్స్ కూడా అదే రీతిలో రావడం మనం చూసాం కదా పవన్. మొత్తంగా చూస్తే గనక కార్యకర్తలు కూడా అంటే 3 పార్టీలకు సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా ఒక కొత్త జోష్ కనిపించిన పరిస్థితి. లక్షల్లో ప్రజలు హాజరవ్వడం కానీ, ఎందుకంటే ఎండను సైతం లెక్క చేయకుండా అందుబాటులో ఉన్న వాహనాలతో అందరూ భారీగా తరలివచ్చారు. సో ఈ సభ బట్టి అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది ప్రజలందరూ కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది కదా పవన్. రైట్, నిజమే. 2014 కూడా రిపీట్ అవుతోంది మళ్ళీ అంటూ కూడా ఇటు టీడీపీ శ్రేణులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తే ప్రజాగళం సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం వచ్చారు. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. ఇక బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు ఇలా అందుబాటులో ఉన్న అన్ని రవాణా సాధనాలను ఉపయోగించుకున్నారు. 3 పార్టీల కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా కదలి రావడంతో సభా ప్రాంగణం జనసాగరాన్ని తలపించింది. సభకు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపివేసినా ఎండను సైతం లెక్క చేయకుండా నడుచుకుంటూ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇక ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. 2014 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఘన విజయం సాధించాయి. ఇప్పుడు అదే రిపీట్ అవుతోందని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ పై విమర్శలకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. సైకో జగన్ ను తరిమి కొట్టేందుకు సిద్ధమా అని అధినేతలు ప్రశ్నించగా లక్షలాది మంది సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. వికసిత భారత్, అభివృద్ధి ఆంధ్ర కావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడాలని, రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో కూటమి ఎంపీలను పార్లమెంట్కు పంపించాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ అవినీతి సర్కార్ను అంతం చేయాలన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆవిర్భావం తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజునే నిన్న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద నిర్వహించిన సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. భారత్ మాతాకి జై అంటూ ప్రసంగం మొదలుపెట్టిన మోదీ నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో అభివాదం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తున్నాయని, ఎన్డీఏకు 400 సీట్లు దాటేలా కూటమి అభ్యర్థులకు ఓటు వేయించి గెలిపించాలని 3 పార్టీల కార్యకర్తలను కోరారు. ఎన్డీఏ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలతో పాటు జాతీయ భావాలు కలుపుకుంటూ అడుగులు వేస్తుందని తెలిపారు. భాగస్వాములు చేరే కొద్దీ కూటమి బలం పుంజుకుంటుంది అన్నారు. ఇక కేంద్రంలో 3వసారి ఎన్డీఏ సర్కార్ను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని పెకలించాలని ఆంధ్ర ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా సంకల్పం తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో పేదల సంక్షేమం, యువతకు ఉపాధి, మహిళలకు కొత్త అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి, పోర్టులతో పాటు బ్లూ ఎకానమీ విస్తరణ చేయాల్సి ఉంది. అవన్నీ జరగాలంటే ఏపీ అసెంబ్లీ, ఢిల్లీ పార్లమెంటులో ఎన్డీఏ సభ్యులు ఉండాలి. అప్పుడే మీరు అభివృద్ధి భారత్, అభివృద్ధి ఆంధ్ర సాకారానికి మద్దతిచ్చినట్లు అని తెలిపారు. ఇక రాష్ట్రంలో జగన్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అని మోదీ పేర్కొన్నారు. ఒకే కుటుంబం 2 పార్టీలను నడుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై కోపంగా ఉన్న ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్లించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. మీరు పొరపాటున కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వద్దు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే ఓటు వేయించండి అని మోదీ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు, పవన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయమని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు రావాలి. ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు సేవ చేస్తుంది. జనాభాలో 30 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చింది అని మోదీ పేర్కొన్నారు. ఏపీలోని పేదలకు ప్రధాని ఆవాస్ యోజన కింద 10 లక్షల ఇళ్లు ఇచ్చామని, పల్నాడు ప్రాంతానికి 5,000 ఇళ్లు వచ్చాయని మోదీ తెలిపారు. తాగడానికి పేదలకు శుభ్రమైన నీరిచ్చే జల్ జీవన్ మిషన్ లో భాగంగా
ఏపీలో 1 కోటి కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ అనే బృహత్తర కార్యక్రమం కింద 1 కోటి మందికి వైద్య భరోసా కల్పించామన్నారు. పల్నాడు ప్రాంతంలోని 5 లక్షల మందికి కేంద్రం ఉచిత రేషన్ ఇస్తోందని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏపీలో రైతులకు 700 కోట్లు ఇచ్చామని, ఇలాంటి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండాలన్నారు. ఎన్డీఏకు చెందిన ప్రతి ఎంపీ మీకోసమే పనిచేస్తారు. ఇది మోదీ గ్యారంటీ అంటూ ప్రధానమంత్రి మాటిచ్చారు. శ్రీరాముడి భవ్య మందిరాన్ని అయోధ్యలో నిర్మించాం. తెలుగు ప్రజలు ప్రతి ఇంట రాముడికి స్వాగతం పలికారని మోదీ పేర్కొన్నారు. అయితే తెలుగు వారు రాముణ్ణి గుర్తుకు తెచ్చుకుంటే మన కళ్ల ముందు మెదిలే ఎన్టీఆర్ అని తెలిపారు. ఇక రాముడు కృష్ణుడిలా ఎన్టీఆర్ గొప్పగా కనిపించి ఆ దేవుళ్ళిద్దరిని ప్రజల మనసులోకి తీసుకువెళ్లారు. పేదలు, రైతుల కోసం ఎన్టీఆర్ చేసిన సేవను మనం గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం కోసం ఆయన కాంగ్రెస్ తో పోరాడారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఆయన 100వ జయంతి సందర్భంగా స్మారక నాణెం విడుదల చేసింది. పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ఆ ఇద్దరిని అవమానించింది అని మండిపడ్డారు. తాము రాజకీయాలకు అతీతంగా భారతదేశ ముద్దు బిడ్డల్ని గౌరవిస్తామని, కాంగ్రెస్ ఇలాంటివి ఏవీ చేయదని విమర్శించారు.